తెలంగాణ రాష్ట్రంలోనూ అలానే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సినిమా టికెట్ రేట్స్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ పెరిగిన టికెట్ రేట్స్ పైన అదనంగా ₹75 వరకు టికెట్ రేట్లను భారీ బడ్జెట్ చిత్రాలకు 10 రోజుల వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో సగటు టికెట్ రేటు 150 అయింది. ఆంధ్రప్రదేశ్లో RRR చిత్రం నుంచి ఈ పెరిగిన రేట్లు అమల్లోకి వస్తున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న పీరియాడిక్ మల్టీస్టారర్ కావడంతో రాజమౌళి దర్శక ప్రతిభ తోడు కావడం వల్ల విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. RRR కు 450 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం లాభాలు ఆర్జించాలంటే వసూళ్లు కూడా భారీగానే సాధించాలి. బాహుబలి 2 పేరిట ఉన్న 1500 కోట్ల వసూళ్లని అధిగమించి RRR సుమారు 2500 కోట్లు సాధించగలదని ట్రేడ్ పండితుల అంచనా. ఈ వసూళ్లు వరల్డ్ వైడ్ టార్గెట్ కాగా టాలీవుడ్ నుంచి ప్రపోర్షనేట్ కలెక్షన్స్ రావడానికి పెరిగిన టికెట్ రేట్స్ RRR కి వరం కాగలవు అంటున్నారు. సామాన్య ప్రేక్షకుని నెల సంపాదన 25,000 అనుకుందాం. అందులోంచి వినోదానికి 5% అంటే 1250కి మించి ఖర్చు చేయలేడు. దానిలో సగం అంటే 625కు మించి సినిమాకు ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఒక కుటుంబంలోని 4 సభ్యులు RRR లాంటి భారీ చిత్రాన్ని ఒకసారి చూస్తే ఆ డబ్బు ఖర్చయిపోతుంది. మరో నెల వరకు ఇంకా ఏ చిత్రాన్ని చూడడానికి డబ్బుండదు. దీంతో RRR తర్వాత రిలీజ్ అయ్యే టాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ దెబ్బతింటాయి. ఇది టాలీవుడ్ కి శాపం అంటున్నారు ట్రేడ్ పండితులు. RRR అనే కాదు, ప్రతి భారీ చిత్రం తర్వాత టాలీవుడ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ట్రేడ్ పండితులు.